హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా చక్కటి మాటలు విన్నారు. క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. ఈ యొక్క పునరుద్ధాన దినం, ప్రభు తిరిగి లేచిన ఈ దినం మనందరి జీవితంలో నూతన కార్యాలు ప్రభు జరిగించును గాక. అందరూ ఒకసారి ఆమెన్ చెప్పండి గట్టిగా, చేతులతో ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో ఎంతో మంది మహనీయులు ఉన్నారు, మహాత్ములు అనేవారు ఉన్నారు, గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అందచందాలు కలిగిన వారు ఉన్నారు, మాట చాతుర్యం ఉన్నవారు ఉన్నారు. ఎంతమంది ఉన్నా వారి జీవితాలు ఎంతో మాదిరికరంగా బ్రతికినా మనం చూస్తే ఎంతో మంది ఉన్నారు, వారి జీవితంలో ఓటమి అనేది లేదు. మరణం ముందు దాసులైపోయారు, మరణం ముందు జయ జెండా ఎగురవేయలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి మరణం ముందు ప్రపంచంలో ఉన్న ఘనులైన జ్ఞానవంతులైన అందరూ ఓడిపోవలసి వచ్చింది. కానీ ఒక్క యేసు ప్రభుకి మాత్రం మరణం మీద కూడా విజయం వచ్చిందండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొడుతూ దేవుని నామమున పట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరణం మీద కూడా విజయమే. మన ప్రభుకు ఓటమి లేదు. నేను అంటాను, దేవునికి ఓటమి లేదు, ఆయన వెంబడిస్తున్న మనకు కూడా ఓటమి లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఓటమి అనేది లేకుండా నా ప్రభు జయమిచ్చునుగాక, మీ ఆరోగ్యంలో జయమిచ్చునుగాక, ఆశీర్వాదంలో జయమిచ్చునుగాక, చదువులో జయమిచ్చునుగాక, ఉద్యోగాల్లో విజయమిచ్చునుగాక, అడుగు పెడుతున్న ప్రతి అడుగు జయ జీవితానికి బాట వేయునుగాక. హల్లెలూయా. చేతులపై ఎత్తగట్టి హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు రాశారు కదా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి ఉంచితివి నన్ను, మరణము గెలచి పాడుచు నిన్నే చప్పట్లు ఆరాధించదని జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించదని జీవించుచు, నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి, స్తుతి పాడుచు కనపరచుచు, ఆరాధించెదని జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు, ఆరాధించెదని జీవించుచు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం మీద కూడా విజయం. నేను అంటాను, మనకు చిన్న చిన్న వాటిలోనే విజయం వస్తలేదు, చిన్న చిన్న పనుల్లో విజయం లేదు, చిన్న చిన్న వ్యాపారాల్లో విజయం లేదు. కొద్దిమంది జీవితంలో ఏది తలపెట్టినా అంటారు కదా, వాళ్ళు అడుగు పెట్టినంతే అంతేగా ఓటమే. జయం పొందుకోవాల్సిన వాళ్ళు కూడా ఓటమి పాలైపోతారు. నేను అంటాను, వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు, పునరుద్ధానుడైన యేసయ్య వైపు చూద్దాం. మరణం మీద విజయం పొందిన జయ వీరుని వైపు చూస్తే అంటాను, ఈ పునరుద్ధాన దినం మనకు కూడా విజయం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, యేసు ప్రభు పునరుద్ధానం మనకేం నేర్పిస్తాం? యేసు ప్రభు పునరుద్ధానం మనకేం నేర్పిస్తాం? మూడే మూడు మాటలు చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా ఒకటి చెప్పండి, ఇప్పుడు చెప్పినట్టుగా అన్నిట్లో జయం పొందుకున్న వారు మరణం మీద ఓడిపోతున్నారు. అన్నిట్లో విజయం సాధిస్తూ మరణం మీద కూడా విజయం సాధించవచ్చు అని నిరూపించిన దేవుడు, సాక్షాత్తు మూడవ రోజు మహిమ స్వరూపుడిగా తిరిగి లేచిన దేవుడు జయం పొందుకొని విజయం సాధించిన ఆ దినం ఎంత శుభప్రదం. అంతేనే కాదు, అంత దీవెనకరమైన రోజు. ఆయన సజీవుడిగా లేచిన తర్వాత, ఆయన పునరుద్ధానంగా లేచిన తర్వాత మీకు తెలుసా, ఆ మొట్టమొదటి చూడండి,
ఆ మొట్టమొదటి పునరుద్ధానుడైన యేసు ప్రభు దర్శనం అపోస్తలుడైన పేతురుకు కలిగిందా? కలిగిందంటే నేనేం చెప్తాది అంటున్నారు? కలిగిందా? అపోస్తలుడైన పేతురు కలిగిందా? అపోస్తలుడైన యోహాను కలిగిందా? అరే, ఆయనతో పాటు నడిచిన వారు, ఆయనతో పాటు సేవకి వెళ్ళిన వారు, ఆయనతో పాటు అద్భుతాలు చేసిన వారు, చూసిన వారు, వారికి కలగలే. అమ్మ వింటున్నారా? సేవకులు కలగలే, యేసు ప్రభు తల్లిదండ్రులు కలగలే, యేసు ప్రభుతో నడిచిన వారికి కలగలేదు. యేసు ప్రభు సేవలో దౌర్భాగ్యురాలిగా ఒక తల్లి వచ్చింది. దౌర్భాగ్యురాలుగా వచ్చి దయ్యములు పట్టిన, దయ్యపు చేత పీడించబడిన ఒక స్త్రీ ఆయన సేవలో దయ్యములు విడిపించబడింది. ఆ దౌర్భాగ్యురాలైన స్థితి నుంచి దివ్య దేవుని పునరుద్ధానం దర్శనం పొందుకునేంత మారింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కలిగింది? మగ్దలేని మరియకు. మగ్దలేని మరియ ఒక సేవకురాలు కాదు. అపోస్తలుడైన పేతురు, పౌలు, అపోస్తలుడైన తోమా, అపోస్తలుడైన యోహాను వంటి వారు ఉన్నారు. వారికి కలగలేదు ఆ దర్శనం. ఆ మొట్టమొదటి దివ్య దర్శనం, ఆ మొట్టమొదటి పునరుద్ధానపు దర్శనం ఘనమైన వారికి కలగలేదండి. దౌర్భాగ్యురాలైన స్థితిలోనున్న సాధారణమైన స్త్రీకి దేవుని యొక్క మొదటి దర్శనం, పునరుద్ధానం తర్వాత మొట్టమొదటి దర్శనం, మొదటి స్వరం ఆమె విన్నది. హల్లెలూయా. మీరు చెప్పండి, ఆమె ధన్యురాలా కదా? చెప్తలేదు ఎవరు? దౌర్భాగ్యురాలు కాదు, ధన్యురాలు అయిపోయింది. ఇప్పుడు ఇంద్రనీళ్ళ పేరు వచ్చిందనుకో, ఫస్ట్ పేరు నీకు పేరు వస్తే నువ్వు ఎంత అదృష్టవంతురాలు. కానీ మన పేరు రాయాలంటే అక్కడ కొట్లాట జరుగుతుంది మరి. హల్లెలూయా. అంత దివ్య దర్శనం చూసిన మరియ ఎందుకు మరియకే కలిగింది? ఎందుకు మరియకే కలిగింది? అపోస్తలులు ఉన్నారు, యేసు ప్రభుతో తిరిగిన 12 మంది సేవకులు ఉన్నారు, యేసు ప్రభువును ప్రేమించేవారు ఉన్నారు, ఆయన కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు, ప్రాణం పెడతానని ప్రక్కన పోయిన వారు కూడా ఉన్నారు. కానీ వారికి ఎవరికి కలగలేదు, ఒక్క మరియ కలిగింది. కారణం ఏంటంటే, మరియ ఎందుకు కలిగింది? ఒక్క మాట చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము చూడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 2వ వచనమా? చాలు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభును సిలువ వేశారు. సిలువలో నారబట్టుతో కట్టింది మరియ, తీసుకెళ్ళింది. ఆయన శరీరాన్ని పలానా దగ్గర సమాధి పెట్టారు. అయిపోయింది, శిష్యులందరూ చూశారు. ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానుడు అవుతానన్న మాట మరియకు గుర్తులేదు, అపోస్తులకు గుర్తులేదు, తనను వెంబడించిన ఏ వ్యక్తికి గుర్తులేదు. ఇప్పుడు ఇక పునరుద్ధానం అవుతారని రాలేదు, అది ప్రక్కన పెడితే మిగతా వారికి ఒక స్పృహ ఉండాలా? అరే, 3వ రోజు యేసు ప్రభును కనీసం చూడ్డానికైనా రావాలి. ఆయన బ్రతికినప్పుడు చెప్పాడు, ఇదిగో ఈ దేవాలయమును 3 రోజుల్లో పడగొట్టి 3వ రోజు తిరిగి లేపుతాను, ఈ శరీరమే ఒక దేవాలయం. ఎన్నో సార్లు చెప్పాడు. మరి మనోళ్ళకేమో అదే గుర్తులేదు. సరే, మరియకు కూడా గుర్తులేదు. మరియ ఎందుకు వచ్చిందంటే, సుగంధ ద్రవ్యంతో ఆయన శరీరాన్ని భద్రపరుద్దామని. ఎప్పుడు లేచిందట? పెందల కడ. ఒక్కటి చెప్పండి, మీరు అందరూ అడుగుతారు. పెందల కడ అంటే 3 గంటలకు. 3 గంటలు లేచి ఎవరైనా సమాధి దగ్గరకు వస్తారా? సమాధి దగ్గర సమాధులు అంటే ఎంత భయం. ఆడికి పోక ముందే దెయ్యాలని మనకు ముందే పలకరిస్తాయి. సగం మంది వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు చూడండి, ముందే పలకరిస్తున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళాలి, అదొక సమాధి. ఎంత ధైర్యం. పోనీ అప్పుడు టార్చ్ లైట్లు ఉన్నాయా? అప్పుడు ఫోన్లు ఉన్నాయా? ఫోన్ చేసి, అమ్మా మీరు కూడా రండి, పలాంటి పాతిళ్ళు కొత్తిళ్ళు అందరూ కలిసి ప్రయత్నం చెప్పడానికి ఉందా?
ఏది లేదు. ఒక్కదే సమాధి దగ్గరకు ఎంత ధైర్యం కలిగి దేవుని పట్ల దేవుని బతకాలి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలి, సుగంధ ద్రవ్యం తీసుకెళ్ళాలని చెప్పి ఒక్కదే వెళ్ళిందండి. అసలు ఏ భయం కలగలేదు. వెళ్ళింది యేసు ప్రభు సమాధి, ఆ యొక్క రాయి దొర్లించబడి చూసింది. వెంటనే కేకలు పెడతా ఉంది. అపోస్తలుడైన పేతురు దగ్గరికి వెళ్ళి, అపోస్తలుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రభు శరీరాన్ని ఎవరు దొంగలించారు. వాళ్ళు వచ్చారు, సమాధిలో చూశారు, ఏం కనవలేదు, నారబట్ట ఒక్కటి తప్ప. నాకు అర్థం కాని విషయం చెప్పండి, ఒకటి చెప్పండి. మరియ వచ్చింది, అపోస్తలులు వచ్చారు. అపోస్తలులకేమో దేవదూతలు అవపడరా, ప్రభు అవపడరా? మరి మరియకు మాత్రమే ఎందుకు? ఇప్పుడు ఒక మాట చూడండి, అదే 20 దేవదూతలు ఏమంటున్నారు, ఇద్దరు దేవదూతలు అదే 20 అధ్యాయంలో అమ్మా చాలు. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, అదే సమాధి దగ్గరకు పేతురు వచ్చాడు, అదే సమాధి దగ్గరకు అపోస్తలులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడలేదు దేవదూతలు, వాళ్ళకు కలగలేదు యేసు ప్రభు దర్శనం. అంటే వాళ్ళు భక్తి పరులు కాదంటారా? వాళ్ళు అనంతం ఉందామనుకో, వాళ్ళ గొప్ప సేవ చేసిన వాళ్ళు, భక్తి ఉంది కానీ బయటికి రాలేని స్థితి. నేను అంటాను, నువ్వు ఎంత భక్తి పరుడు అయితే ఏ లాభం నీ భక్తి క్రియలో లేకపోతే? అమ్మా వింటున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నమ్ముకుంటే ఏ లాభం? ఒక ఆత్మను దేవుని దగ్గర నడిపించకపోతే, దేవుని సువార్త, నువ్వు నేర్చుకున్న రక్షణ, నువ్వు పొందిన విలువైన రక్షణ, నువ్వు పొందుకున్న నెమ్మది నలుగురికి చెప్పకపోతే, భక్తి ఉంది ఏ లాభం? అపోస్తలు కూడా భక్తి ఉంది, కానీ భక్తి ఉంది కానీ భక్తిని క్రియల్లో లేదు. కానీ మరియకు ఒక గుణం ఉందండి, దేవుని ఆయన శరీరం చూడండి, ఎవరో దొంగలిచ్చారు అని ఆమె ఎంతో భ్రమపడి ఏం చెప్తే టెన్షన్ పడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. అయ్యా నా ప్రభు శరీరాన్ని ఎవరు ఎత్తుకెళ్ళారు, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారని ఏడుస్తూ ఉంది. దేవదూతల స్వరం వినబడతా ఉంది. మరియకున్న గుణం ఏంటంటే, మనం దాంట్లో మరియ చెబుతున్న పాట ఏంటో తెలుసా? మరియ ద్వారా దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటో తెలుసా? మరియ దేవుని పట్ల ఒక వెతుకులాట కలిగి ఉంది, ఒక ఆశ కలిగి ఉంది. ఇప్పుడు ఒక ఆసక్తి. అపోస్తలులు ఉన్నారు, భక్తి కలిగిన వాళ్ళే, కానీ భక్తిని బయలుపరచలేని స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నువ్వు ఏమున్నా, ఏ స్థితిలో ఉన్నా, నీ భక్తి క్రియల్లో లేకపోతే వ్యర్థమే. నువ్వు భక్తి జీవించడం వ్యర్థమే, భక్తి పరుడిగా ఉన్నా కూడా వ్యర్థమే. నీ భక్తి క్రియల్లో ఉంటేనే అది ఒక అవసరం వస్తుంది. మరియ చూడండి, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారు, ఏడుస్తూ ఉంది, స్వరమెత్తి ఏడుస్తూ ఉంది, దేవదూతలను అడుగుతూ ఉంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళారు. ఎంత దేవుని పట్ల ఎంత ఆశ, ఎంత తృష్ణ ఈరోజు కలిగి ఉన్నావా? అందుకే మరియ అంత ఆశ, అంత తపన, దేవుని మీద ఆసక్తి, దేవుని మీద అంత ప్రేమ ఉంది కనుకనే ఎవరికి కనబడని ప్రభు పునరుద్ధానపు దర్శనం, మొదటి దర్శనం మరియ చూచేలాగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరియ చూచేంత ధన్యురాలిగా మార్చబడింది. ఇప్పుడు అది కలిగి ఉంటే ఆ పునరుద్ధానపు శక్తి నీవు కూడా పొందుకొందువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, నీవు కూడా పొందుకొందువుగాక. భక్తి క్రియల్లో ఉండాలి. మన భక్తి, అసలైన భక్తి ఏంటో తెలుసా? మీది మనది అందరూ ఎప్పుడు బయలుపడితే చెప్పండి. పెళ్లిళ్ళ విషయంలో, పేరెంట్ల విషయంలో కరెక్ట్ తెలుస్తుంది మన భక్తి ఏందో. నీవు ఎంత భక్తి కలిగి ఉన్నావో, ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నావో, నీ భక్తి అప్పుడే తెలుస్తుంది. అయ్యా పలాన్ తారీఖుని పెట్టండి, పలాన్ రోజున పెట్టండి, అప్పుడు తెలుస్తుంది మన భక్తి. ఇదేనా మనం నేర్చుకున్న భక్తి? భక్తి మనకు ఎంత ఉన్నా దాని క్రియల్లో ఉంటేనే అది నెరవేరిపోతుంది. అది క్రియల్లో ఉంటేనే అది విలువైనదిగా మార్చబడుతుంది. మరియ దేవుని పట్ల ఒక ఆశ, తపన, వెతుకులాట కలిగి ఉంది. ఈరోజు దేవుని సేవ చూస్తున్న నీవు, దేవుని మందిరాన్ని చూస్తున్న నీవు, సేవకులను చూస్తున్నావు, సువార్థికులను చూస్తున్నావు, విశ్వాసం చూస్తున్నావు.
దేవుని వాక్యం కొరకు ఒక వెతులాట కలిగి ఉన్నావా? ప్రార్థన కొరకు వెతికే మనస్సు నీకుందా? దేవుని మందిరం కొరకు మరియలాగా పరిగెత్తే మనసుందా? దేవుని సేవ కొరకు ఏదైనా చేయాలన్న ఆసక్తి మనకుందా? ఒకళ్ళు నీకుంటే అది క్రియలో చూపెడదాం. ఒకళ్ళు నువ్వు కలిగి ఉంటే దాన్ని ఇప్పుడే ప్రారంభిద్దాం. ఒకళ్ళు నువ్వు జీవిస్తే నలుగురికి ఆ యొక్క నువ్వు నేర్చుకున్న స్వార్థను బయలుపరుచుదాం, చాటి చెప్తాం. మరియ పొందుకున్న దివ్య దర్శనాన్ని మనం కూడా పొందుకుందాము గాక. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరియ దేవుని పట్ల ఆశ వెతుకులాట కలిగి ఉంది. అందుకే ఆయన పునరుద్ధానాన్ని చూసింది. మరి ఆ మాట మనకు నేర్పిస్తాం. రెండోదిగా తోమా అనే దైవజనుడు ఉన్నాడు. మన దేశానికి సువార్త తీసుకొచ్చింది ఆయనే. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మన దేశంలో ఉన్న బ్రాహ్మణులకు మొట్టమొదటిగా బాప్తిసం ఇచ్చింది ఆయనే. అటువంటి గొప్ప తోమా, యేసు ప్రభుత్వం నడిచిన తోమా జీవితం ఏమైపోయింది తెలుసా? భక్తి గెల్లవాడే, స్వస్థతలు చేసిన వాడే, స్వస్థతలు చూసిన వాడే, కానీ ఎందుకో ఆ పూట అవిశ్వాసిగా మారిపోయాడు. ఏమైపోయాడు? అవిశ్వాసిగా మారిపోయాడు. ప్రభువే అంటాడు 21వ అధ్యాయంలో చూడండి, 20వ అధ్యాయం 20వ అధ్యాయము 28వ వచనం. నా ప్రభువా యేసు దాని ముందు మాట ఉంటుంది, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. చాలు. హల్లెలూయా. శబ్దం గట్టి హల్లెలూయా. తోమాతో ప్రభు చెప్తున్న మాట, యేసు ప్రభుతో తిరిగిన తోమాకే అవిశ్వాసం వస్తే మరి ఆయన్ని వెంబడిస్తున్న మనం ఆయన చూడలేదు, ఆయన దర్శనాన్ని చాలా మంది చేసుకోలేదు. మరి మన జీవితంలో అవిశ్వాసం రాదా? రాకూడదని ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తోమా ధన్యుడు కావచ్చు, తోమా కంటే మనకు ధన్యులయ్యే అవకాశం ఇచ్చాడు. ఏంటి ఆ ధన్యత? చూడక నమ్మిన వారు ధన్యులు. మనమందరం ప్రభువును చూడకపోయినా ప్రభునందు విశ్వసిస్తున్నాం, మీరందరూ ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసం కాదు, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో అడుగులు వేయాలి, విశ్వాసంతో ప్రారంభించాలి, విశ్వాసంతోనే ముందుకు సాగాలి, విశ్వాసిగానే జీవించాలి. ప్రతి చిన్నదానికి కలవరపడే మనసుతో తీసివేసుకోవాలి. కలవరపడి తోమా డౌటెడ్ థామస్ అయిపోయాడు. తోమా పేరు ఇంగ్లీష్లో అందరూ అంటున్నారు డౌటెడ్ థామస్, అపనమ్మకమైన తోమా. తోమా అంటేనే అపనమ్మకం అయిపోయింది. ఎంత భక్తి చేసినా ఏదో ఒక చోట నువ్వు చూపించే అవిశ్వాసం నిన్ను బలహీనంగా చేస్తుందేమో. నువ్వు ఎంత దేవుడి గురించి పాటలు పాడినా, సువార్త చెప్పినా, దేవుడి గురించి ఏదో చేయాలని ఆశ కలిగి ఉన్నా, నీలో ఉన్న చిన్న ఆవగింజంత అవిశ్వాసం నిన్ను బలహీనంగా చేస్తుందేమో. ఈ పూట ప్రభుని అడుగుదా. ప్రతి ఒక్కరికి ఆ బలహీనత ఉంటుంది. ప్రభు బలపరిచే దేవుడు. ప్రభువా, అవిశ్వాసంగా ఉండే మనసు మాకుండదు. ప్రతి దాంట్లో విశ్వాసంతో అడిగేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ముందుకు సాగే కృపణీయాన్ని ప్రభుని అడగండి, ప్రభుని వేడుకుందా. ప్రభు సన్నిధిలో ప్రభువా, విశ్వాసంగా జీవించే మనసు నాకు దయచేయి. ప్రభుని అడిగితే ప్రభు తప్పక సహాయం చేస్తాడు. ప్రభు తప్పక సహాయం, అనేకుల భక్తుల జీవితంలో సహాయం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా సహాయం చేస్తాడు. అయితే విశ్వాసం క్రియల్లో ఉన్నప్పుడు, విశ్వాసం నీ ముందుంచి నువ్వు నడిచినప్పుడు, విశ్వాసిగా జీవించినప్పుడు, తోమా మనకు విశ్వాసంగా ఉండమని నేర్పుతున్నాడు. మూడోదిగా యేసు ప్రభు పునరుద్ధానంలో మరొక వ్యక్తి ఉన్నాడు, అరిమతయి యోసేపు. చెప్పండి, ఏం పేరు? చెప్పాలందరూ. ఈ అరిమతయి యోసేపు యేసు ప్రభును ప్రేమించిన రహస్య శిష్యుడు. చరిత్రకారులు చెప్తున్నాడు ఆయన కూడా ఒక శిష్యుడు. ఆయన ప్రేమించే స్వభావం ఎంత ప్రేమ అంటే, యేసు ప్రభును ద్వేషిస్తున్న సమాజంలో ఉండి కూడా, యేసు ప్రభును సిలువ ఎట్లేస్తారో చూసి కూడా, యేసు ప్రభును కొరడాదెబ్బలతో ఎట్లా కొట్టారో చూసి కూడా నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు ప్రభు శరీరం నాకు కావాలి. ఎంత తెగింపు, ఎంత తెగించే మనసు.
అది చంపేయడానికి సిద్ధంగా ఉన్నా తెగించి యేసుప్రభు శరీరం నాకు కావాలయ్యా. నిజంగా అంటాను, ఆయన ఆ రోజు తెగించి ఆయన శరీరాన్ని సంపాదించుకున్నాడు కనుకనే ఈరోజు మన ఇశ్రాయేల్ దేశంలో అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ తెలుసా, యేసు ప్రభు తిరిగి లేచిన స్థలం చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధి చూడాలి. నిజానికి అది అరిమతయి యోసేపు సమాధి. కేవలం యేసు ప్రభు దాంట్లో 3 రోజులు అంటే ఒక రెస్ట్ తీసుకున్నాడు అంతే. ఈరోజు ఆయన సమాధి ఒక ఏమంటారు, ఒక పుణ్యక్షేత్రంలాగా మారిపోయింది. పుణ్యక్షేత్రంలాగా ఎంత గొప్ప వాళ్ళైనా ఇశ్రాయేల్ దేశంలో అడుగు పెట్టారంటే, జెరూసలేములో అడుగు పెట్టారంటే యేసు ప్రభు తిరిగి లేచిన స్థలం చూడాలి. ఆయన పునరుద్ధరణమైన స్థలం చూడాలండి. వెళ్తున్నారు, ఖాళీ సమాధి ఉంది. ఆయన లేచిన గుర్తులు ప్రపంచానికి వెల్లడిపరచాలంటే కారణం అరిమతయి యోసేపు తీసుకున్న మంచి తీర్మానం, అరిమతయి యోసేపు తెగించిన తీర్మానం. మరి ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు, ప్రభు పని కొరకు మన జీవితాన్ని కూడా తెగించే వారిగా మారుదాం. తెగించి అడుగులేద్దాం, తెగించి దేవుని స్వార్థం ప్రకటిద్దాం, తెగించి దేవుని సేవను విస్తరింపజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ 3 వ్యక్తులు 3 మాటలు మనకు నేర్పిస్తున్నారు. మగ్దలేని మరియ దేవుని పట్ల ఎటువంటి వెతుకులాట ఉండాలి, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, మందిరం పట్ల, సేవ పట్ల, సువార్త పట్ల ఎటువంటి ఆశ, తృష్ణ, వెతుకులాట ఉండాలో మనకు చెప్తా ఉంది. తోమ ఏం నేర్పిస్తారంటే, అవిశ్వాసిగా, నాలాగా అవిశ్వాసంగా ఉండకండి, విశ్వాసిగా జీవించండి. విశ్వాస పరులకి విజయాన్ని ప్రభు ఇస్తాడు. విశ్వాసికే విజయం, విశ్వాసికే ప్రతి దాంట్లో జయం. అలా ఉండవని తోమ చెప్తున్నాడు. 3వదిగా అరిమతయి యోసేపు తెగించి దేవుని కొరకు ఎలా అడుగేశాడు. నేను తీసుకున్న తీర్మానం ప్రపంచానికి ఒక మాదిరి నేర్పిందని మనకు కూడా నేర్పిస్తున్నాడు. తెగిద్దాం, మనం చేయవలసిన పని మనం చేద్దాం. మనం దేవుని కొరకు చేసేంత శక్తి మనకున్న శక్తిలోనే చేద్దాం, మనకున్న భక్తిలోనే చేద్దాం, మనకున్న యవ్వన జీవితంలోనే దేవుని కొరకు ప్రయాసపడేంత ప్రయాసపడదాం. మన మాటలు కాదు, క్రియల్లో మన భక్తిని చూపెడదాం. ప్రతి విషయంలో విశ్వాసంతో ముందడిగేద్దాం. ప్రభు మీ అందరికీ యేసు ప్రభు ఎలాగైతే మరపు ముళ్ళును విరిచి ఎవరు పొందుకోలేని విజయాన్ని ఇచ్చాడో, మీ అందరి జీవితంలో ఏవేవైతే ఓటములు ఉన్నాయో, ఏవేవైతే కన్నీరుందో, అప్పుల మీద జయం లేదు నీకు, ఆరోగ్యం మీద జయం లేదు నీకు, ఎప్పుడు రోగాల పాలైపోతున్నావు అంటే కారణం నీ శరీరం మీద నీకు జయం లేదు, ఆరోగ్యం మీద జయం పొందుకోలేకపోతున్నావు, అప్పుల మీద జయం లేదు, ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో జయం లేదు, అభివృద్ధి పొందుకునే విషయంలో జయం లేదు, ఆత్మీయతలో జయం లేదా? ప్రభు విజయ వీరుడు, ప్రభు జయ వీరుడు. ఆయన వెంబడిస్తున్న మనం, ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతున్న మనం, మీ అందరికి కూడా అటువంటి ఘనమైన విజయాలు సాధించుదురుగాక, పొందుకొందురుగాక, జయాన్ని పొందుకొందురుగాక, జయ జీవితాన్ని అనుభవించుదురుగాక, మీ జీవితంలో జయ జెండా ఎగరవేయబడుదుగాక, మీరు అటువంటి జయ జీవితాన్ని కలిగి ముందడుగు వేయుదురుగాక. అందరు మోకరించి ఒక్క మాట్లాడదాం. ప్రభువా, అటువంటి జయ జీవితం నాకు కావాలి. ఒక్క చిన్న ప్రార్థన చేసి మనం ముగిద్దాం. ఒక చిన్న ప్రార్థన, 1 నిమిషం అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నిజమే నా సమస్యల మీద నాకు జయం లేదు, శోధనలో జయం లేదు, ప్రార్థనలో జయాన్ని సాధించలేకపోతున్నాను, విశ్వాసిగా బ్రతుకుతున్నా కానీ విజయం లేని బ్రతుకయ్యా, ఓటముల బ్రతుకు, కృంగిన బ్రతుకయ్యా, కలవరాలకే కదిలిపోతున్న నా భక్తి, నాకు విజయం కావాలి. అందరూ లోన్ ఉన్నవారు, బయట ఉన్నవారు ఒక్క మాట, ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నేను జయ జీవితాన్ని చూడలేకపోతున్నా, విజయాలను చూడలేకపోతున్నా, చిన్న చిన్న కలవరాలకి నేను కదిలిపోతున్నానయ్యా. నా భక్తి జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో తండ్రి నాకు జయాన్ని దయచేయండి, విజయాన్ని దయచేయండి అని చేతులు ఆకాశం పెట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ పూట అడగండి. అమ్మా, ఈ పూట అడగండి. ఇదిగో ప్రభు పునరుద్ధానం నీకు జయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు విజయాలు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ శరీరం మీద నీకు విజయం, రోగాల మీద నీకు జయం, అప్పుల మీద విజయం, ఆత్మీయతలో జయం, అభివృద్ధిలో జయం, చదువులో విజయం,
ప్రభు అనుగ్రహించాలనుకున్నాడు. ఏ మనుషుడికి ఇవ్వలేడు, ఏ మనుషుడికి ఇవ్వలేని ఘనమైన జయాలు, ఘనమైన విజయాలు ఇదిగో ప్రభు ఈ ఉదయకాలం నీ చేతికి అప్పగించబోతున్నాడు, నీ చేతికి అప్పగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు పడుతూ, గట్టిగా చప్పట్లు పడుతూ ఇదిగో ఊహించని విజయం సాధించబోతున్నాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు పడుతూ పొందుగో ఈ దినం, పొందుగో శక్తి చేత విజయాన్ని పొందుకో. ఆ పునరుద్ధరణపు బలాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. నీ కుటుంబంలో విజయపు జెండాను ఎగరవేయబోతున్నావు. నీ జీవితంలో జయ జెండా ఎగరవేయబోతా ఉంది. నిన్ను ఏదైతే అడ్డుకుందో ఈ రాత్రి ఉదయం తొలగిపోబోతా ఉంది, తొలగిపోబోతా ఉంది, తొలగిపోబోతా ఉంది. పొందుకో, పొందుకో, పొందుకో శక్తిని, పొందుకో. నిన్ను అడ్డుకుంటున్న ప్రతి రాయి ఈ ఉదయకాలం తొలగిపోబోతా ఉంది. నీ విజయాన్ని అడ్డుకుంటున్న వ్యక్తులు తొలగిపోబోతా ఉన్నారు. నీ విజయాన్ని అడ్డుకుంటున్న పరిస్థితులు తారుమారుగా పోతా ఉన్నాయి. జయమిచ్చే దేవుడు మనకున్నాడు, విజయమిచ్చే విజయ వీరుడున్నాడు. ఆయన వెంబడిస్తున్న మనం ఏ రోజు కదిలిపోయే భక్తిలా మన భక్తి ఉండదు, జారిపోయే భక్తిలా ఉండద్దు, అవిశ్వాసపు తోమలాగా మనం ఉండద్దమ్మా. నీ జీవితంలో ఏదైనా దేవునికే స్థానం ఉండాలి, దేవునికే మొదటి ప్రాధాన్యత, దేవుని వాక్యానికే స్థానం ఉండాలి. ఉంటేనే విజయాన్ని సాధించగలుగుతాం, ఉంటేనే ఊహించలేని కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతాం. ఇప్పుడు మనందరూ ఒక్క మాట, దేవా కదిలిపోయే భక్తి నాది కాదయ్యా, నాకొద్దయ్యా, స్థిరమైన భక్తి నాకు కావాలయ్యా. కలవరాలకు గురి చేసే భక్తి నాకొద్దయ్యా. కలవరాల మధ్యలో కూడా నీ కొరకు కదిలించబడే భక్తి నాకు కావాలి, నీ కొరకు ముందరిగేసే భక్తి నాకు కావాలి, నీ కొరకు నిలబడే భక్తి కావాలి. భక్తి నా మనసులో కాదయ్యా, నేను క్రియలో చూపెట్టాలి అయ్యా, నేను చూపెట్టాలయ్యా. అటువంటి భక్తి నాకు దయచేయి. మరియమ్మలాగా, మగ్దలేని మరియలాగా నీ వాక్యం కొరకు, ప్రార్థన కొరకు, విశ్వాసం కొరకు, సేవ కొరకు పరుగులు పెట్టి వెతికి ఆశ నాకు దయచేయండి అయ్యా. తోమాలగా అవిశ్వాస జీవితం ఉండకుండా, ఆవగింజంతైన అవిశ్వాసం రాకుండా విశ్వాసాన్ని నేర్పడ్డయ్యా. మూడోదిగా అరిమతయి యోసేపులాగా నీ కొరకు ఏదైనా తెగించి నీ సేవను చేసే మనసు నాకు దయచేయి, నీ ప్రేమను ప్రకటించే మనసు దయచేయి. తెగించే భక్తి, తెగించే ఒక మంచి తీర్మానం నేను తీసుకోవాలి, నాకు దయచేయండి. చేతులు ఆకాశం ఒక్క మాట అడుగుతారా, దేవా నాకు అటువంటి కృప దయచేయండి. అడగండి ప్రతి ఒక్కరు ఇప్పుడే. ఇదిగో ప్రభు నీకు దయచేయబోతున్నాడు, ప్రభు నీకు తన పునరుద్ధరణ శక్తిని ఇవ్వబోతున్నాడు. చేతుల పైకి ఒక్క మాట అడుగు, ప్రభు నాకు ఆ కృప కావాలయ్యా, నాకు ఆ కృప కావాలయ్యా, నాకు ఆ కృప కావాలయ్యా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారు నీ గుడిచే పైకెత్తండి. ప్రభువా మరియమ్మలాగా నేను జీవించాలనుకుంటున్నాను, తోమలాగా ఉండకుండా విశ్వాసం నుంచే విశ్వాసిగా మారాలనుకుంటున్నాను, అరిమతయి యోసేపులాగా నేను జీవించాలనుకుంటున్నాను. తీర్మానం తీసుకోండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాకరుడా నీకు స్తోత్రం నాయన, సజీవుడా నిత్య నివాసి నీకు స్తోత్రం. ఈ పూట మాతో మాట్లాడే నీ ప్రేమ కొరకు వెతుకులాడే మనస్సు నాకు దయచేయండి, నీ వాక్యం కొరకు తప్పన కలిగి ఉండే హృదయం మాకు దయచేయండి. ఎటువంటి కలవర పరిస్థితులైనా విశ్వాసంతో నిలబడే మనసు మాకు దయచేయండి అయా. భక్తి క్రియల్లో చూపెట్టే కృప మాకు దయచేయండి. అపోస్తులు భక్తి చేశారు కానీ ప్రభా ఆ పరిస్థితులలో, ఆ సమయాల్లో వారి భక్తి క్రియల్లో చూడించలేకపోయారు. అందుకే నీ దివ్య దర్శనం ప్రభా నీ కొరకు పరిగెత్తిన మరియమ్ము కలిగినట్లుగా ఈ పూట ప్రభా నీ కొరకు తపన కలిగి, నీ వాక్యం కొరకు ఆశ కలిగి, నీ సేవ కొరకు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి బిడ్డ నీ దివ్య దర్శనాన్ని చూచునుగాక, పునరుద్ధరణపు దర్శనాన్ని చూచునుగాక.
పునరుద్ధరణపు శక్తిని అనుభవించుగాక. దీవించండి. అటువంటి ఆసక్తి మాకు దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను దీవించి, అయ్యా ఇంకా బాప్తిసం లేని వారికి ఈ పూట మారు మనసు దయచేయండి. ఈ పూట వారి బాప్తిసం తీసుకునే మనస్సు వారికి దయచేయండి. నీ కొరకు నిలబడే కృప వారికి దయచేయమని. ఎవరెవరైతే ఏదైతే అడుగుతున్నారో ఈ పునరుద్ధరణ దినం వారు దాన్ని పొందుకొందురుగాక. చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, జీవితంలో వారు పొందుకొందురుగాక. దీవించుకోండి. ఈ పూట ప్రభువు పరిచర్య చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించుకోండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీకు ఆ కృప అనుగ్రహించుగాక.